దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరోసారి మనం అందరం కూడా కలుసుకొని మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే దాన్ని తెచ్చినందుకే స్తోత్రాలు. ఉదయాన్నే మరి వెళ్ళి మరి అమ్మాయి మౌనిక ప్రదానం జరిపి ఇప్పుడే వచ్చాం. కొంచెం బడలిగ్గా ఉంది కానీ అయినా మరి కూటం జరపడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రాలు. దేవుణ్ణి మహిమపరచటం గురించి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకని ఏమో ఆయన దేవుడు కాబట్టి మహిమపరచాలి. ఏమో ఆయన అర్హుడు, మహిమా ప్రభావాలు పొంద అర్హుడు కాబట్టి ఆయనకి మహిమ చెల్లించాలి. వెరీ గుడ్. కార్యాలను బట్టి దేవుని మహిమపరచాలి. అవును, దేవుని మహిమను ఎవరికి చెందనివ్వడు. దేవుని మహిమను వివరించే వాళ్ళు ఎవరు? దైవజనులు. వాక్యము. సరే, అవి ధ్యానం చేద్దాం. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించును. సృష్టి దేవుని మహిమను వివరిస్తుంది. కాబట్టి దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత మహిమ గలవాడో సృష్టి వివరిస్తుంది. సృష్టిని చూస్తే సృష్టికర్త ఉన్నాడని, ఆయన చాలా మహిమ కలిగిన దేవుడని మనకు తెలుస్తుంది. సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుడు తను సృష్టించిన సృష్టి దేవుని మహిమను వివరిస్తుంది. ఆ సృష్టిలో మనం కూడా ఒక భాగమే. దేవుని సృష్టి మనం కూడా. దేవుని చేత నిర్మించబడ్డవారమే మనం. యెషయా గారు ఏమంటాడంటే 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారినందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము, దేవుని మహిమ నిమిత్తము మనము సృజించబడ్డాము. మనల్ని కలుగు చేసింది ఆయనే, పుట్టించింది ఆయనే. ఎందుకు? దేవుని మహిమపరిచే నిమిత్తము కదా. నోరు లేని సృష్టి సహితము, ఆకాశములు సహితము దేవుని మహిమపరుస్తూ ఉంటే, సృష్టి అంతటిని మనకి ఆధిక్యతనిచ్చాడు. సృష్టి అంతటి మీద మరి మనము కూడా దేవుణ్ణి మహిమపరచాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో కూడా ఒక మాట చూద్దామండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు, అంటే మహిమపరుచుదురు. దేవుడు తన కోసము మనల్ని సృజించాడు. మానవునికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనుల్లో ఒకటి ఏమిటంటే దేవుణ్ణి మహిమపరచటమే కదా. 49వ అధ్యాయంలో 3వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు అంటే ఎవరు? అందరి గురించి, ప్రజలందరి గురించి, దేవుని బిడ్డలందరి గురించి. ఇశ్రాయేలు అంటే యాకోబని కాదు, ప్రజలందరి గురించి. మీలో నన్ను మహిమపరుచుకొందును. దేవుడు తన ప్రజల ద్వారాగా తన్ను మహిమపరుచుకుంటాడు, మహిమ తెచ్చుకుంటాడు. వారి పట్ల చేసిన కార్యాలను బట్టి కానీ ఏమో దేవుడు ఎలా మహిమ తెచ్చుకుంటాడు? ఆయన కార్యముల ద్వారా మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి మనము తప్పనిసరిగా దేవుణ్ణి మహిమపరచాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరలోకములో దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు.
పరలోకములో దేవుడు నిత్యము మహిమ పొందుతూ ఉంటాడు, స్తుతించబడుతూ ఉంటాడు. మరి పరలోకానికి మనం వెళ్ళాలి అనుకుంటే మనం భూమి మీద ఉన్నప్పుడే అది నేర్చుకోవాలి. దేవుని మహిమపరచటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి పాటలు పాడినవారు, చప్పట్లు కొట్టనోళ్ళు, స్తుతించనోళ్ళు, ప్రార్థన చేయనోళ్ళు, మహిమపరచనోళ్ళు, సాక్షులుగా నిలవనోళ్ళు ఏం పరలోకి వెళ్తారంటారు? నాకు తెలియక అడుగుతాను నేను. మరి ఏం చేస్తానికి తీసుకెళ్తారా మిమ్మల్ని? ఏం చేస్తారు పోయాడ? ఎక్కడేం చేస్తున్నారో అక్కడే చేస్తామంటారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండగానే పరలోకములో జరిగేటువంటి వాటిని మనం నేర్చుకోవాలి. ఇది మనకు ట్రైనింగ్ పీరియడ్ అనుకోండి. కసరత్తులు, ఎక్సర్సైజులు, యోగాలు నేర్చుకోవటం కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో దేవుని పిల్లలు ఏం చేస్తారో చెప్తాడు. చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడ్డారు. దేవుని గుణాతిశయములను ప్రచురింపు చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు, రాజులైన యాజక వంశముగా చేశాడు, తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురణ చేయాలి. ఆయన గుణాతిశయాలేంటి? ఆయన కరుణ గలవాడు, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలి. అందు నిమిత్తము మనం ఏర్పరచబడ్డవారం. దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడు, రాజ్యంగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. అందుకని దేవుని బిడ్డలు దేవుణ్ణి తప్పనిసరిగా ఏం చేయాలి? మహిమపరచాలి. పరలోకంలో జరిగే ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. పరలోకములో 24 పెద్దలు ఉన్నారు. వారు సింహాసనములో ఉండటమే కాదు, సింహాసనాసీనుడై ఉన్న దేవుని ఎదుట సాగిలపడి నీవు సమస్తమును సృష్టించితివి. ఈ సృష్టి అంతా కూడా దేవుని చిత్తమును బట్టే ఉంది. దానిని బట్టే సృష్టించబడింది, దేవుని నిమిత్తమే సృష్టించబడింది. కాబట్టి నీవే మహిమ ప్రభావంలో పొంద అర్హుడవు అని వారు కిరీటములు సైతం కింద పెట్టి దేవుని మహిమపరుస్తున్నారు. పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధన, స్తుతి, మహిమ, ప్రభావాలు ఆరోపించటం, దేవుని యొక్క అర్హతను కొనియాడటం. అసలు సృష్టి ఉంది ఆయన కోసమే. సృష్టిలోని ప్రజానీకం కలుగ చేయబడింది ఆయన కోసం. సృష్టి మన కోసం కలుగ చేయబడితే మనము దేవుని కొరకు కలుగ చేయబడ్డాం. ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడినందుకు, ఆయుష్ ఇచ్చినందుకు, సజీవు లెక్కలో ఉంచినందుకు, ఆరోగ్యము తొలగించి స్వస్థత ఇచ్చినందుకు, అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థత కలుగు చేసినందుకు, అపాయము తప్పించినందుకు, తన మహిమలో అవసరాలు తీర్చినందుకు, మన కలిగును అన్నీ కూడా ఆయన ఇచ్చినందుకు, రక్షణను, పరలోక పౌరసత్వమును దేవుడు మనకిచ్చినందుకు,
తప్పనిసరిగా మనం దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి ఎలా మహింపరుస్తావు? దేంతో మహింపరుస్తావు? సాక్ష్యం చెప్పటం ద్వారా, అర్పణ అర్పించటం ద్వారా, స్తుతించటం ద్వారా, కృతజ్ఞత చెల్లించటం ద్వారా. చెప్పండి చెప్పండి, వర్షం చెప్పండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు ఏం రాయించాడంటే 6వ అధ్యాయము 19వ వచనం, ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది, ఇది దేవుని ఆలయము. ఈ దేహము మనది కాదు, ఇది దేవుని ఆలయం. దేవుని ఆలయం నీకు చెందింది కాదు, దేవునికి చెందింది. నీవు దేవుని ఆలయానివి. అంటే ఆలయము ఎవరికి చెందింది? దేవునికి. నువ్వైనా నేనైనా దేవునికి చెందిన వారం కదా. నీకు చెందిద్దా దేవాలయం? కాదు. చదువమ్మ. మీరు నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేంతో మహిమపరచాలి? దేహముతో మహిమపరచాలి. దేహముతో ఎలా మహిమపరుస్తారు చెప్పండి? దేవుడిచ్చిన కాళ్ళతో నడిచి దేవుని సన్నిధికి రావటం ద్వారా ఒకటి, దేవుని సన్నిధికి వచ్చి నమస్కరించి దేవునికి చప్పట్లు కొట్టడం ద్వారా మహిమపరచటం, నోటి ద్వారా స్తుతించటం, కీర్తించటం, గణపరచటం, కళ్ళ ద్వారా వాక్యాన్ని చదవటం, దేవుని మాట, ప్రతి అవయవము ద్వారా కూడా దేవునికి మహిమ చెల్లించాలి. నీకు అర్థమైంది ఇది? ఏమ్మా, నీవు విలువ పెట్టి కొనబడ్డావు. నిన్ను కొనటానికి దేవుడు చెల్లించిన విలువ ఏంటో తెలుసా? ఆయన ప్రాణము. రక్తం అంటే ప్రాణమే. కాబట్టి ఆయన ప్రాణమిచ్చి మనం కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఆయన సొత్తు కానీ మన సొత్తు కాదు. యోసేపుని మిద్యానీయులు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళ సొత్తే. తర్వాత పోతీఫర్ కొనుక్కున్నాడు వాళ్ళ దగ్గర. అంతే. కాబట్టి మనము దేవుని సొత్తు. దేవుడు కొనుక్కున్నాడు, విమోచన క్రయధనం ఇచ్చి తన ప్రాణాన్ని అర్పించి మనం కొనుక్కున్నాడు. కాబట్టి నీ దేహంతో ఏం చేయాలి? సీరియల్ వినాలి, టీవీలు చూడాలి, సినిమాలకు వెళ్ళాలి. చెప్పండిరా, నీ దేహంతో నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టుకొని నిద్రపోవాలి, ఇంటికాడ హాయిగా పండుకోవాలి. అదేనా దేవుని మహింపరచటం అంటే? ఆ దేవుని మహింపరిచే విధానం దేహంతో నాకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. మీరేం చెబితే కదా నేర్చుకుందామని. అలాగా అలా అనిపిస్తుంది. మా అమ్మాయి మేధావి అయిపోయింది మధ్య. మా అమ్మాయి ఎట్ట బతికిద్ది అనుకున్నా కానీ నేను. సరే, మీకు ఇప్పుడు ఒక మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన దేహముతో దేవుని మహిమపరచటం అవసరమని దేవుడు రాయించాడని, తప్పనిసరిగా మన దేహముతో దేవుని మహిమపరచాలని ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. దేవుడు ఒక గొప్ప సత్యాన్ని ప్రపంచానికి వెల్లడి చేశాడు. అదేమిటంటే, నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన్ని గణపరచక మహిమపరచకపోతే తీర్పు వస్తుంది, లెక్కించబడుతుంది, తూచబడుతుంది.
తీర్పు జారీ చేయబడుతుంది అని ఒక ప్రకటన బబులోన్ దేశంలో జరిగిన సంగతిని బట్టి ప్రపంచానికి వెల్లడి చేశాడు. ఎవరైనా సరే, బెల్షస్సర్ రాజే కాదు, ఎవరైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైనా సరే ఆయన ప్రాణము, ఆయన సకల మార్గాలు ఏ దేవుని వశంలో ఉన్నాయి? కొన్ని కోట్ల మంది ఉండొచ్చు దేవుళ్ళు అనబడేవారు, కానీ అసలు సృష్టికర్త ఎవరు? అవును, మనం చెప్పుకుంటున్నాం మాకు ఇంతమంది. మనం కూడా పుడతా క్రైస్తవులకు పుట్టలేదు కదా. మనకి ఇటువరకు ఏమన్నా అయితే మన కోట్లు మనుషుల కన్నా ఎక్కువ. 3 కోట్ల ముక్కోటి దేవతలు, ఒక 25 లక్షల చెప్పు, ముక్కోటి దాకెందుకు? ఒక 25 లక్షల దేవుళ్ళ పేరు చెప్పమ్మ నువ్వు. 5,000 చెప్పు ఏమా, 100 కూడా చెప్పలేవా? నీ ప్రాణం ఎవరి స్వాధీనంలో ఉంది? నీ సకల మార్గాలు ఏ దేవుని స్వాధీనంలో ఉన్నాయి? నువ్వు తెలుసుకోవాలి. ఆయన్ని నువ్వు గణపరచాలి, లేకపోతే తీర్పు రిలీజ్ అవుతుంది. దేన్ని పడితే దేన్ని ఆరాధించటం కరెక్ట్ కాదు, సత్యాన్ని లేకుండా కదా. ఒక బ్యాచ్ ఉంది కదా, మన గేమ్స్ ఆడతారు బాగా. ఏ ఊర్లో? ఒలింపిక్స్ కూడా ఆడతారు. అక్కడ ఒక పెద్ద బోర్డు వేశారు, తెలియబడని దేవుడు ఏథెన్స్. అప్పుడు ఏథెన్స్లో ఆడలేదు ఒలింపిక్స్. లెక్చరర్ గారు చెప్పతెట్రా, ఒలింపిక్స్ గేమ్స్ ఆడారు కదా. ఆ దేశంలో ఏంటంటే తెలియబడిన దేవుడు అని పేరు రాసి ఆయన కూడా పూజ చేస్తున్నారు. పౌలు గారు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ఆ సన్నివేశాన్ని చూసి అని లోకా భక్తుడు రాస్తాడు కదా. లోకా గారు రాశాడు తను రాసిన 2వ గ్రంథంలో 17వ అధ్యాయమా చదువు. ఏముంది? అతిదేవతా భక్తి ఉంది జనాల్లో. ఏది కనబడ్డా దేవుడు. అంతే. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా కాదేది దేవునికి అనర్హం అన్నట్టుగా ఉండేవారు. దేవుడు ఒక సత్యాన్ని రిలీజ్ చేశాడు కాబట్టి తప్పనిసరిగా బెల్షస్సర్ అది గుర్తించకపోబట్టే తీర్పుకు లోనయ్యాడు, తోచబడ్డాడు, లెక్క ముగించబడింది. మహిమపరచని కారణంగా మరణించాడు, హతుడయ్యాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని మహిమపరిచే విషయాలు కొన్ని చెప్పి ముగిస్తాను, టైం అవుతా ఉంది. దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు పరిశుద్ధాత్మ ద్వారా కన్య గర్భమున. ఏమ్మా? ఎక్కడ? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు. ఎవరు వచ్చారప్పుడు? పరలోకము నుంచి పరలోక దూత సైన్యములకు అధిపతి కొరకు భూమి మీదకి వచ్చేసారు. 2వ అధ్యాయం అండి, లూకా సువార్త 13వ వచనం. పరలోక సైన్య సమూహం మొత్తం దిగొచ్చేశారు. ఎందుకంటే సైన్యములకు అధిపతి ఆయన మానవుడుగా పుట్టాడు భూలోకంలో. పరలోక సైన్యం కదిలొచ్చింది. ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నారు.
దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దేవదూతలు చేసే పని కదా, పరలోకం నుంచి దిగి వచ్చేసారు. దేవుడు భూలోకానికి వచ్చాడని, మానవుడిగా జన్మించాడని ఆ పరలోక సైన్య సమూహం దిగి వచ్చి ఆయన్ని మహింపరుస్తూ ఉన్నారు. గొర్రెల కాపరులు వచ్చారు, చూశారు. వెళ్తూ వాళ్ళు ఏం చేశారు? 2వ అధ్యాయము 20వ వచనం. వచ్చారు, చూశారు, విన్న వాటిని చూసి మహిమపరుస్తూ స్తోత్రము చేస్తూ వెళ్ళారు కదా, మహిమపరిచారు కదా. పరలోకం నుంచి వచ్చిన దేవదూతలే కాదు, ఏ చదువు లేకపోయినప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోగలిగారు. అందుకనే దేవుడు వాళ్ళకి దేవుని దూత చేత చెప్పించాడు కదా. జ్ఞానులకేమో తెలుసుకోగలుగుతారని ఆకాశంలో నక్షత్రం ద్వారా ఖగోళ శాస్త్రవేత్తలకు తెలియజేశాడు. ఆ జ్ఞానము లేని గొర్రెల కాపురులకు దూతల చేత తెలియచేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని బిగించి దేవుడు సృష్టి కర్త ఉన్నాడని ముద్రేశాడు. ఇంటూరోళ్ళు ముద్రేసినట్టు చెయ్యి బిగించి దేవుడు గ్రంథంలో చూస్తాం మాటలు. కాబట్టి మీరు గమనించండి, దేవుని మహిమపరచాలి. దేవుడు మహిమపరిచేవాడు. దేవుని కార్యం పొంది కూడా దేవుని మహిమపరచకపోతే మహిమపరిచేవాడు కనబడడా? తను కనపరుచుకోవాలి. మహిమపరుచుకున్నట్లుగా, మహిమపరుస్తున్నట్లుగా ఇప్పుడు ఈ కుటుంబం కనపరుచుకుంటున్నారు. ప్రతి నెలలో కూడా తమని కాపాడినందుకు వాళ్ళు కృతజ్ఞత ద్వారా దేవుని మహిమపరుస్తూ కనపరుచుకుంటున్నారు. మనల్ని కనపడతల్లా, మనం కనపరుచుకోలేకపోతున్నాం. యేసు ప్రభువు వారు అడిగాడు ఒకసారి, లూకా గారు రాశాడు 17వ అధ్యాయం చదువుదామండి, 15వ వచనం చదవండి. స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకంటే అతనికి స్వస్థత కార్యము కలిగింది. కాబట్టి అతడు వెనక్కి తిరిగి వచ్చి తన్ను తాను అగపరుచుకున్నాడు. దేవుని మహిమపరిచేవాడుగాను, కృతజ్ఞత చెల్లించేవాడుగాను తన్ను తాను అగపరుచుకున్నాడు. యేసు ప్రభువు వారు నన్ను అడిగాడు, 18వ వచనంలో చెప్పాడు ఒక మాట, ఈ అన్యులు తప్ప అగపడలేదా? అగపడతల్లా. దేవుని మహింపరిచే వాళ్ళు అగపడతలేదండి. పొందుకునేవాళ్ళు చాలామంది పొందుకుంటున్నారు. వీళ్ళొక్కలేని ఆరోగ్యం పొందుకుంది, వీళ్ళొక్కలేని ఆయుష్రాజ్యం పొందుకుంది, ఆయుష్ పొందుకుంది, వీళ్ళొక్కలేనా? వీళ్ళకైనా దేవుడు కాపాడింది, మనం కాపాడలేదా? మరి మనం అగపరుచుకోవటం లేదేంది? అగపరుచుకోవాలంటే ఖర్చుతో కూడిన పని. ఈ అన్నుడు తప్ప ఎవరు అగపరుచుకోరా? వీడు ఒక్కడే అగపడుతున్నాడు. నాకు 10 మంది స్వస్థ పొందారు, వీడొక్కడే అగపడ్డాడు. కృతజ్ఞత చెల్లించేవాడు, దేవుని మహింపరిచేవాడు. ఆ తమ్ముడు కూడా అక్కడ ఏమయ్యారు? అది మహింపరిచే బ్యాచ్ కాదనమాట, కృతజ్ఞత చెల్లించే బ్యాచ్ కాదనమాట. 18వ అధ్యాయం లూకాసు వార్తలో 43వ వచనంలో ఒక వ్యక్తి చూపు పొంది దేవుని మహింపరిచి ఆయన వెంబడించారు. అది చూసినటువంటి వారు దేవునికి స్తోత్రం, సాక్ష్యాల ద్వారా, వారి జీవితంలో కలిగిన కార్యం ద్వారా ప్రజలు కూడా దేవుని మహింపరచగలరు, విశ్వసించగలరు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అగపడ్డాడు కాబట్టి వాడిని దీవించి పంపాడు యేసు ప్రభువు వారు. ఎవరిని? ఆ సుంకరిని, అన్యుడైన సుంకరిని యేసు ప్రభువు వారు దీవించి ఆశీర్వదించి పంపించాడు. ఎందుకంటే
దేవుని మహిమపరిచి కృతజ్ఞత చెల్లించిన వాడు అగపడ్డాడు కాబట్టి. అలా అగపడే వారిని దేవుడు దీవించునుగాక, ఆశ్రయించునుగాక. ఫలం పొందే మార్గము దేవుని మహిమపరచటమే. అబ్రహాము గారు ఫలం పొందాడు, బలం పొందాడు అయ్యా అంటే కారణం దేవుని మహిమపరిచే అని రోమీలతో చెప్తాడు పౌలు. రోమాపత్రిక 4:21. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి దానివల్ల బలం పొందాడు, ఫలం పొందాడు. మహిమపరచకుండా ఫలించలేరు, పరలోకం చేరలేరు కదా. మహిమపరచటం అలవాటు చేసుకోండి. మహిమపరచడం అబ్రహాముకు తెలుసా? ఎట్లా తెలుసురా? ఎవరు చెప్పారు? చెప్పాం, పర్లేదు చెప్పు. స్తెఫను చెప్పాడు. 7వ అధ్యాయం 2వ వచనం. స్తెఫను చెప్పింది ఏమిటంటే మెసొపొతేమియా, మనం చెప్పాను చూసావా, మన మెసొపొతేమియా నుంచి అబ్రహాం గారు వచ్చాడని. మెసొపొతేమియాలో ఏది ఆరాను రాకముందు ఈయన మెసొపొతేమియాలో ఉన్నాడు. అప్పుడు మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అని స్తెఫను చెప్పాడు. దేవుని మహిమను గురించి అబ్రహాముకు తెలుసు, దేవుని మహిమపరచాలని తెలుసు. అందుకే దేవుని మహిమపరిచి ఫలం పొందాడు. హేరోదు రాజు మహిమపరచక 12వ అధ్యాయం అపోస్తుల కార్యములే 23వ వచనం. దేవుణ్ణి మహిమపరచనందున ప్రభువు దూత ఎవరమ్మా? ప్రభువు దూత అంటే ఎవరు? బెత ఎదురంట. బెత భయం లేదు పిల్లలకి. గబ్రియేలు ప్రభువు దూత అంటే ఎవరు చెప్పింది ఆ మాట? ఎవరికి చెప్పింది ప్రభువు దూత అంటే గాబ్రియేల్ అని? ఎవరు రాశారు? లూకా గారే రాశాడు. ఎక్కడ రాశాడు? జక్కరి దగ్గర రాశాడు. జక్కరి దగ్గరికి వచ్చింది ప్రభువు దూత. చూడండి, నేను దేవుని ఇంకొచ్చి కింద ఇటు పక్క మీద ఫస్ట్లో నీ కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు ప్రభువు దూత ఆయన యాజకత్వం చేస్తున్నాడా? ప్రభువు దూత ఎక్కడ కనపడింది? అక్కడ ఏం రాశాడు? ప్రభువు దూత అని క్లియర్గా రాశాడా? రాయలేదా? రాశాడు. ఇప్పుడు చదువు చివరికి పేరు చెప్పింది ఆ ప్రభువు దూత. ప్రభువు దూత అంటే ఎవరు? మా అయితే అట్రా ఇక్కడేం చెప్పాడు? 12వ అధ్యాయంలో లూకా గారు ప్రభువు దూత మొత్తను అక్కడ దిద్దినట్టు కనబడతాయి. ప్రభువు దూత అన్న కాడ మనం అండర్లైన్ చేసినట్టు కాదు, బాగా లావుగా తిక్కుగా కనబడతాయి. అంటే గబ్రియేలు దూతని అర్థం. యెహోవా దూత అంటే యేసు ప్రభువారు. గిద్యోని దగ్గరికి వచ్చింది యేసు ప్రభువారు. మనోహ దగ్గరికి వచ్చింది. దాన్ని అర్థం చేసుకోవాలి. గబ్రియేలు మొత్తితే హేరోదు రాజుని బతికొండంగానే పురుగులు పడి చచ్చిపోయాడు. ఎందుకమ్మా? మహిమపరచనందున. మహింపరిచే వాళ్ళు ఫలిస్తారు, మహింపరచిన వాళ్ళు కులిపోతారు. అన్ని మీ అందరూ కులిపోమని చెప్పటం కాదు, కానీ మహింపరిచేవారుగా ఉండండి అని చెప్తున్నాను. మహిమ పరచటం మంచిది. మహింపరిచే వారిని దేవుడు తన మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడని ఫిలిప్పీలతో చెప్తాడు పౌలు. 4:19 వచనంలో
క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడాలంటే మీరు మహింపరిచేవారుగా ఉండాలి. దేవుడి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చును గాక తన మహిమలో. అందుకని దేవుని మహింపరచాలి కదా. మహింపరిచే వారిని తన కుమారులుగా చేసుకున్నాడు. ఎబ్రీలకు రాస్తాడు పౌలు 2వ అధ్యాయం 10వ వచనం. టైం అయింది, ముగిస్తాను త్వరగా. మనందరం మహిమగా తెచ్చాడు యేసయ్య కదా. నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తానన్నట్టుగా మహింపరిచిన వారిని ఆయన మహింపరుస్తాడు. మనల్ని కుమారులుగా మహిమలోకి తీసుకొచ్చాడు. 4వ అధ్యాయం పేతురు పత్రిక, మొదటి పత్రిక 11వ వచనం. దేవుడు అన్ని విషయాల్లో మహింపరచాలి. నువ్వు పరిచర్య చేస్తావా, బోధిస్తావా, శాపలేస్తావా, నువ్వు ఏ పని చేసినా మహిమార్థం, ఏ పని చేసినా దేవుని మహిమార్థంగా ఉండాలి. సాక్ష్యం చెప్పినా దేవుని మహిమార్థం ఉండాలి కదా. అది నేను ఆసుపత్రికి వెళ్ళాను, మాత్రలు మింగాను, ఇంజక్షన్ చేపించాను, తగ్గిపోయింది, దేవుని స్తోత్రం అంటే ఇందుటి మహిమ వచ్చింది అని ఉందా? నాకు తెలియక అడుగుతాను. సాక్ష్యాలు వింటున్నాం కదా. బాగపోతే ఆసుపత్రిలో చూపించుకున్నాం, ఆసుపత్రికి వెళ్ళాం కదా. మరి చింతించకూడదు, బాధించకూడదు. కొంతమంది సంబంధాలు కుదరకపోతే అనవసరంగా మేము దేవుళ్ళలోకి వచ్చాము, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి, వాళ్ళేమో హిందువులు పెళ్లి చేసుకుంటామన్నారు, ఎట్టిస్తాం అయ్యగారు అంటున్నారు, చింతిస్తున్నారు, పెళ్లి కావట్లేదు అంటున్నారు. నువ్వు ఒక దాని మీద తీర్మానం ఉందా? ఒక పెద్ద ఆయన వచ్చి సంబంధం, అయ్యగారు అబ్బాయికి సంబంధం చూడండి, అక్కడ మేము ప్రదానం చేసే కాడ ఒక ఉంది, పెళ్ళిళ్ళు చేసామా, ఆమె చెప్పమన్నాడు. చెప్పా. ఆమె అడిగింది, ఇంతకీ అయ్యగారు వాళ్ళు బాప్తీసం తీసుకున్నారా అని. తీసుకున్నారమ్మా, మధ్యలో డ్రాప్ అయ్యారు, చిన్నోడికి హిందూ మ్యారేజ్ చేశారు, అప్పుడు ఆ బొట్లు పెట్టేళ్ళకి ఆకర్షించబడి మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఏం చూడాలి నేను అని అడిగింది. అమ్మ సరిత అంది, ఏది చూసినా పర్లేదు, ఏది చూస్తే పర్లేదు ఏదిరా, ఎట్టది. క్రైస్తవుడైనందుకు ఎప్పుడు చింతించకూడదు. ఎవడైనా సరే క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే వాడు సిగ్గుపడకూడదు. అసలు పేరును బట్టి మహిమపరచాలి. నేను క్రైస్తవుడినయ్యా, నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, నేను యూదుడినయ్యా, ఆ పని నేను చేయలేనయ్యా అని మొర్దెఖాయి గారు చెప్పగలిగాడు. అది కాబట్టి ప్రధానమంత్రి అయ్యాడు. సరే, పేతురు మొదటి పత్రిక 5:10 చెప్పి ముగిస్తాను. దేనికమ్మా మన పిలిచింది? ఏ మహిమ? నిత్య మహిమ. నిత్య మహిమలో దేవునితో మనం ఉండాలంటే ఇక్కడ మహిమ పరచటం నేర్చుకోవాలి, లేకపోతే నిత్య మహిమలోకి నువ్వు ప్రవేశించలేవు. మనం నిత్య మహిమలోకి వెళ్ళబోతున్నాం. దేవుని రాకడ వచ్చినా సరే దేవునితో మనం ఉండబోతున్నాం. దాంట్లో ప్రవేశించాలంటే ఇక్కడ నువ్వు దేవుణ్ణి మహింపరచటం నేర్చుకోవాలి. దేవుణ్ణి మహింపరుస్తున్న ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తన మహిమ ఐశ్వర్యం నుంచి వారి ప్రతి అవసరం తీర్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. అమ్మాయి చిన్న సాక్ష్యం చెప్పిందంట.